హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగే మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అలాగే హిందూ న్యూస్ పేపర్లోని కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. పిఐబిలో ముందుగా భారతదేశం మరియు క్యూబా మధ్య అవగాహన ఒప్పందం జరిగిందనమాట. ఓకే, భారతదేశం మరియు క్యూబా మధ్య అవగాహన ఒప్పందం ఏ విషయంలో అంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ సొల్యూషన్స్. ఓకే, సో వీటిని షేర్ చేసుకునే విషయంలో అనమాట. ఓకే, సో ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కెన్యా కూడా సేమ్ ఎంఓయూ చేసుకునిందనమాట. ఓకే, సో క్యూబా మరియు కెన్యా ఈ రెండు కూడా సేమ్ ఎంఓయూస్ చేసుకున్నాయన్నమాట. ఓకే, సో క్యాపిటల్ వచ్చేసి ఏంటి, క్యూబా క్యాపిటల్ వచ్చేసి హవానా. అలాగే క్యూబా యొక్క కరెన్సీ ఏంటి అంటే క్యూబన్ పెసో. అస్సాం బ్రేవ్ హార్ట్ లచిత్ బర్పుఖాన్. ఓకే, అస్సాం బ్రేవ్ హార్ట్ లచిత్ బర్పుఖాన్ అనే ఇతని మీద ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారనమాట యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ అమిత్ షా గారు. ఓకే, సో ఎవరు ఇతను లచిత్ బర్పుఖాన్ అంటే ఇతను అహోమ్ డైనాస్టీకి చెందిన ఒక యోధుడు అనమాట. అహోమ్ డైనాస్టీకి చెందిన ఒక ఆర్మీ కమాండర్ అనమాట ఇతను. ఓకే, బర్పుఖాన్ అంటే కమాండర్ అని మీనింగ్ అనమాట. ఓకే, సో ఇతని హయాంలో ఏంటంటే మొఘల్స్ యుద్ధాలు జరిగాయన్నమాట. అందులో ఫేమస్గా చెప్పుకునేది ఏంటంటే సరైఘాట్ యుద్ధం. ఇది 1671లో జరిగిందనమాట. ఓకే, సరైఘాట్ యుద్ధం. ఓకే, సో యుద్ధంలో మొఘల్ తరపు నుంచి రామ్ సింగ్ అనే అతను, అలాగే అహోమ్ డైనాస్టీకి సంబంధించి లచిత్. ఓకే, సో వీరిద్దరి ఆధ్వర్యంలో ఈ యుద్ధం జరిగిందనమాట. సో ఇందులో మొఘల్ సైన్యాన్ని ఓడించారనమాట ఇతను. ఓకే, సో ఆ తర్వాత కూడా యుద్ధం జరిగిందనమాట. ఓకే, ఇఠాకులి యుద్ధం 1682లో జరిగిందనమాట. అప్పుడు కూడా మొఘల్స్ ఓడిపోయారనమాట. అంటే మొఘల్స్ అస్సాంని క్రాస్ చేసి నార్త్ ఈస్ట్ వైపు వెళ్ళలేకపోయారనమాట. ఓకే, ఇతనినే శివాజీ మహారాజ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అని కూడా పిలుస్తారనమాట. ఓకే, లచిత్ బర్పుఖాన్ని శివాజీ మహారాజ్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ అని కూడా పిలుస్తారు. ఓకే, జనవరి 21 త్రిపుర, మణిపూర్ మరియు మేఘాలయ. ఓకే, మేఘాలయ, త్రిపుర, మణిపూర్ ఈ 3 రాష్ట్రాల యొక్క అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారనమాట. అకార్డింగ్ టు నార్త్ ఈస్ట్ రీజియన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1971. ఓకే, నార్త్ ఈస్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1971 ప్రకారం ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నమాట. ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. కులగణన చేపట్టిన రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందనమాట. అంటే క్యాస్ట్ సెన్సస్ని స్టార్ట్ చేసిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా క్యాస్ట్ సెన్సస్ని స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే బీహార్ అనమాట. బీహార్ ప్రీవియస్ ఇయర్లో జనవరి నుంచి ఆగస్టు వరకు క్యాస్ట్ సెన్సస్ అనేది చేపట్టడం జరిగిందనమాట. ఓకే, సో ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ అనే పేరుతో 1931లో స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో నార్మల్ సెన్సస్ అనేది 1881లో స్టార్ట్ చేస్తే సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ అనేది 1931లో స్టార్ట్ చేశారనమాట. ఓకే, అలాగే 2011లో కూడా స్టార్ట్ చేశారనమాట క్యాస్ట్ సెన్సస్ అనేది. కాకపోతే ఆ డేటా అనేది అంత క్వాలిటేటివ్గా లేదు, అంతే క్వాలిటేటివ్గా లేదని చెప్పేసి ఆ డేటాని యూజ్ చేయలేదన్నమాట. ఓకే, ఆ డేటాని యూజ్ చేయకుండా దాన్ని పక్కన పెట్టేశారనమాట. దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా దాని మీద రిపోర్ట్ ఇవ్వలేకపోయిందనమాట. ఓకే, ఇక్కడ నార్మల్ సెన్సస్కి అలాగే క్యాస్ట్ సెన్సస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే యూజువల్గా సెన్సస్ కండక్ట్ చేస్తారు కదా, అది కాన్ఫిడెన్షియల్ అనమాట. ఓకే, సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం. ఓకే, సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం యూజువల్గా మనం కనెక్ట్ చేసే సెన్సస్ ఏదైతే ఉందో అది కాన్ఫిడెన్షియల్ అనమాట. కానీ ఈ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అనేది యాక్సెసిబుల్ అనమాట. అంటే గవర్నమెంట్ బెనిఫిట్ స్కీమ్ కోసం దీన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట, క్యాస్ట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి. ఓకే, అలాగే ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది ఎందుకు అవసరమవుతుంది అంటే ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అడ్రస్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఏ క్యాస్ట్ ఎంత ఉన్నారు, ఓకే, వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ ఏంటి అని
కనుక్కోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. దాని ద్వారా ఏంటంటే ఆ ఇన్ఈక్వాలిటీస్ని ఈక్వల్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 340లో మెన్షన్ చేశారనమాట. ఏమని మెన్షన్ చేశారంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఎ కమిషన్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సో బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క కండిషన్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిషన్ని ఏర్పాటు చేసే అధికారం ప్రెసిడెంట్కు ఉంది అని చెప్పి ఆర్టికల్ 340 చెప్తుందన్నమాట. ఓకే, ఇండియా మయన్మార్ బార్డర్ ఫెన్సింగ్. ఓకే, సో అమిత్ షా గారు ఇటీవల 60th రైజింగ్ డే ఆఫ్ సశస్త్ర సీమా బల్, ఓకే, ఎస్ఎస్బి అంటే ఇది ఒక పారామిలిటరీ ఫోర్స్ అనమాట. ఎస్ఎస్బి, ఈ ఎస్ఎస్బి యొక్క 60th రైజింగ్ డే, ఓకే, 60th రైజింగ్ డే నాడు అక్కడ అటెండ్ అయ్యారనమాట. ఎప్పుడు అంటే 20th జనవరి 2024. ఓకే, సో అస్సాంలో అక్కడ వెళ్ళి అటెండ్ అయ్యారనమాట. సో అక్కడ అతను ఒక వ్యాఖ్య కూడా చేశారనమాట. ఏంటంటే వితిన్ 3 years ఇండియాకి మరియు మయన్మార్కి మధ్యలో ఫెన్సింగ్ అనేది పూర్తవుతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. ఓకే, సో ఈ ఇండియాకి మయన్మార్కి మధ్యలో ఈ ఫెన్సింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే మనం కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. ఫ్రీ మూవ్మెంట్ రెజ్మీ గురించి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో బిగినింగ్ నుంచి కూడా ఇండియా మరియు మయన్మార్ మధ్య అంతగా విభేదాలు ఏం లేవన్నమాట. ఓకే, కాకపోతే ఏంటంటే ఈ ఇండియా మయన్మార్ ఫార్మర్లీ బర్మా కదా, సో బర్మా అని పిలిచేవాళ్ళు. వీటి మధ్య 2 దేశాల మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, బార్డర్ డిస్టెన్స్ అంటే 1643 కిలోమీటర్స్, 1643 కిలోమీటర్లు అనమాట. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఒక ట్రై పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు కదా, ట్రై పాయింట్ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఓకే, ఇక్కడ మయన్మార్, అలాగే చైనా. ఈ 3 దేశాలు అంటే మన ఇండియా, మయన్మార్, చైనా కలిసే ప్రాంతం నుంచి సౌత్లో బంగ్లాదేశ్ వరకు ఉందన్నమాట. ఓకే, ఇండియా మయన్మార్ బార్డర్. సో ఈ బార్డర్లో ఎక్కువగా స్మగ్లింగ్ కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయన్నమాట. స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఓకే, అందువల్ల ఏంటంటే సో 1948, ఓకే, సో 1948 అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా మరియు బర్మా మధ్యలో ఒక ఒప్పందం జరిగిందనమాట. ఎటువంటి ఒప్పందం అంటే ఇండియా నుంచి అలాగే బర్మా నుంచి 40 కిలోమీటర్స్ రేడియస్లో, అంటే 40 కిలోమీటర్స్ రేడియస్లో ఇట్లా ఎక్స్చేంజ్ విధానంలో తిరగచ్చు అనమాట. అంటే ఇండియన్స్ వచ్చేసి బర్మాలో 40 కిలోమీటర్స్ రేడియస్లో తిరగచ్చు అనమాట ఫర్ 24 hours బర్మాలో అయితే. అదే ఇండియాలో అయితే 40 కిలోమీటర్ రేడియస్లో 72 hours తిరగచ్చు అనమాట. ఇలా ఉండేదన్నమాట. కానీ కొద్ది రోజులు పోను ఏంటంటే యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్ వాళ్ళు, అలాగే ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు, ఓకే, సో ఇక్కడ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు, ఇక్కడ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు కూడా ఒక హెచ్చరించారనమాట. ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇండియా మరియు మయన్మార్ మధ్యలో ఎక్కువగా స్మగ్లింగ్ కార్యకలాపాలు పెరిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యధికంగా స్మగ్లింగ్ కార్యకలాపాలు జరిగే బార్డర్ ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పారనమాట. సో దాంతో ఏంటంటే 2003లోనే ఇండియా మరియు మయన్మార్ ఈ 2 దేశాలు అంగీకరించి ఫెన్సింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, 2003 నుంచే ఫెన్సింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇంత సమయం ఎందుకు పడుతుంది అంటే అక్కడ ఉన్న లోకల్ ట్రైబ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట. అక్కడున్న లోకల్ ట్రైబ్స్ ఏంటంటే దీన్ని స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో అలా అపోజ్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చారనమాట, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ మిజోరం వరకు. ఓకే, సూర్య ఉపగ్రహం. ఓకే, సో ఇరాన్ కంట్రీ ఇటీవలే ఒక ఉపగ్రహాన్ని లాంచ్ చేసిందనమాట. ఓకే, దాని పేరు ఏంటంటే సూర్య ఉపగ్రహం. ఓకే, సో దీన్ని లాంచ్ చేయడానికి యూజ్ చేసిన వెహికల్ ఏంటంటే ఘయిమ్ 100. ఓకే, సో ఇది లాంచింగ్ వెహికల్ అండ్ సూర్య ఉపగ్రహం. ఓకే, ఈ ఉపగ్రహాన్ని లాంచ్ చేసిన కంట్రీ ఏది అంటే ఇరాన్. సో ఇదండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. సో ఎస్టర్డే సండే కాబట్టి కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ తక్కువే వచ్చాయన్నమాట. ఓకే, సో మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం.